హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను రాగి జావ చేశాను. ఈ రాగి జావ అయితే హెల్త్కి చాలా మంచిది. సమ్మర్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రాగి జావ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రాగి జావలో నేను వేసిన ఈ మసాలా కూడా చాలా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దానిలోకి ఈ మీడియం సైజు గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగే లోపల ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలోకి ఒక 4 స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం అంతా బాగా ఇట్లా కలుపుకోవాలి పిండిని. ఇట్లా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాం కదా, ఇవి మరుగుతున్నాయి కదా, ఇవి ఇప్పుడు మంటను కొంచెం లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కలిపి పెట్టుకున్న ఈ పిండిని వేసేసుకోవాలి. ఈ గిన్నెలోకి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మరగనివ్వాలి. పిండి బాగా ఒక పొంగొచ్చే వరకు బాగా ఇట్లాగా ఉడకనివ్వాలి. జావని మనం మధ్యలో ఇట్లా కదపకుండా ఉంటే పిండి గెడ్డల్లాగా అయిపోద్ది. అందుకని ఇట్లా కదుపుతూ ఉండాలి. ఇట్లా ఒకసారి పొంగొస్తే కొంచెం మళ్ళీ కదుపుతూ ఉండాలి. ఇలా పిండి బాగా ఉడికితేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేకపోతే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగోదు అంతగా. పిండిని కొంచెం ఉడకనివ్వాలి. ఇట్లా మంటను లో ఫ్లేమ్లో పెట్టే ఇట్లా బాగా పిండిని ఇంకొక పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా ఇట్లా కలిపేసుకొని పిండిని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని పక్కకు దించి బాగా ఇట్లాగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఈ ప్యాన్లోకి. అలాగే ఒక స్పూను సోంపు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని బాగా వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు క్రిస్పీగా అయ్యేలాగా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి వీటిని. హెల్త్కి అయితే మెంతులు చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా మంచిది అసలు హెల్త్కి. సోంపు కూడా మనకి ఈ సమ్మర్లో బాగా చెమట పడుతుంటుంది కదా, చెమట వాసన రాకుండా కాపాడుతుంది. సోంపుని ఎక్కువగా మనం ఏటిలో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మన సైడ్ ఎక్కువగా వీటిని తీసుకోరు, కానీ ఇట్లా మజ్జిగలో అట్లా అలా వేసుకుంటే చాలా మంచిది సమ్మర్లో. ఫ్రై అయితే అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించి వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. ఇట్లా బాగా చల్లారేలోపు ఇప్పుడు ఈ పిండిని కూడా ఒకసారి కదుపుతూ ఉండాలి. లేకపోతే వీళ్ళ అట్టలు కట్టేస్తుంటుంది పిండి పైన. బాగా ఇట్లా కదుపుతూ ఉండాలి. ఇలా కదిపితే చల్లారిపోద్ది. ఇవి కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్లోకి పెరుగు వేసుకొని
1.5 కప్పు వరకు పెరుగు వేసుకొని ఇట్లా లోతుగా ఉండే గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మజ్జిగ కవ్వంతో బాగా ఇట్లాగా మజ్జిగ చేసుకోవాలి. కొందరు మిక్సీ జార్లో కూడా చేసుకుంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా మజ్జిగ కవ్వంతో చేస్తున్నాను. ఇట్లా బాగా మజ్జిగ చేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ను కూడా వేసుకోవాలి, అట్లాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ పౌడర్ను కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఇంక కొంచెం వేసాను నేను. ఇట్లా మొత్తం అంతా మజ్జిగలో బాగా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు ఈ రాగి జావలోకి పోసేసుకొని ఇప్పుడు మళ్ళీ మజ్జిగ కవ్వంతో బాగా ఇట్లాగా చేసుకోవాలి, మొత్తం అంతా కలిసేలాగా. మజ్జిగ కవ్వంతో ఇట్లా చిలికితే చాలా బాగా కలుస్తుంది మొత్తం అంతా. ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా బాగా కదుపుతూ ఉండాలి మజ్జిగ కవ్వంతో. అంతే, ఇట్లా సింపుల్గా చేసుకొని చల్లగా ఇట్లా కుండలో పోసుకొని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా కుండలో పోసుకొని తాగితే తప్పకుండా ట్రై చేయండి, చల్లగా చాలా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఇట్లా మనం మజ్జిగ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే అట్లా వేయలేదు, మీరు కావాలంటే అట్లా కూడా వేసుకొని చేసుకోవచ్చు. సమ్మర్లో ఇలా చల్లగా తాగితే చాలా మంచిది. పిల్లలు కూడా మనల్ని చల్లగా ఏమన్నా చేయమని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇట్లాగా జావని ప్రిపేర్ చేసి ఇవ్వండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లా మనం చల్లగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.